నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బనకనపల్లె ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థులు రాయలసీమలో రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ వనపర్తి జిల్లా బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికల సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ రామచంద్రరావు డీకే అరుణ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వనరానికి అంత్యక్రియలు మూగజీవాలపై అభిమానాన్ని చాటుకున్న హమాలీలు ఇక డీటెయిల్స్ చూస్తే ముత్తోల్ మండలంలోని మచ్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్థానిక సర్పంచ్ అశ్విని మైసాజీ మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. ముందుగా గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. అదేవిధంగా మురికి కాలువలను శుభ్రం చేయించి రోడ్ల మరమ్మతులు చేపట్టారు. అనంతరం గ్రామంలోని మహిళలకు బతుకమ్మ చీరలను అందజేసి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఏటా బతుకమ్మ చీరను పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. మహిళా బీడీ కార్మికులకు 2016 రూపాయల పెన్షన్ అందిస్తూ సంక్షేమ పథకాలు అమల్లో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ఆర్థిక మాంద్యంలో ఉన్న తరుణంలో సంక్షేమ పథకాలు అమల్లో ప్రభుత్వం వెనుకంజ వేయలేదన్నారు. మహిళలు స్వయంగా ఎదగడానికి ప్రత్యేక రుణాలను మంజూరు చేసిందని వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆత్మస్వరూప్, ఐకేపీ ఏపీఎం అశోక్, వార్డు సభ్యులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం इकडे बघा सर మెదక్ జిల్లా టేక్మల్ మండలంలో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంతో ఆనందంగా ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తానూరు మండల కేంద్రంలోని తానూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో PRDU తానూరు మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు విద్యార్థినులు చేసి సాంస్కృతిక నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాషెట్టి సాగర రాజన్న, తానూరు ఎంపీపీ మంజులా యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ పోతారెడ్డి పాల్గొన్నారు. వీరికి PRDU సంఘం ఆధ్వర్యంలో శాల్వాలతో ఘనంగా సన్మానించారు. బతుకమ్మకు జిల్లా వైస్ చైర్మన్ సాగర, ఎంపీపీ మంజులాలు ప్రత్యేక పూజలు చేసి సంబరాలను ప్రారంభించారు. విద్యార్థినులతో బతుకమ్మ ఆడారు.
చాలా గొప్పది. మహతి అంటే నారదుడి యొక్క వీణ, నారదుడి యొక్క వీణను మహతి అంటారు. మాకు ఎలాంటి ఆటంకములు ఎలాంటి సమస్యలు లేకుండా మీ యొక్క మార్గదర్శనం లభించాలని మనసారా కోరుకుంటూ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకు కరెంటు బిల్ అనేటువంటిది తగ్గిపోయేటువంటి ఆస్కారం ఉన్నది. మరి అదేవిధంగా అందరూ కూడా నీటి లభ్యత అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నగర పంచాయతీ పరిధిలోని అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీమతి మంగ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద మధ్యతరగతి మహిళలకు ఆర్థికంగా ఎదగడానికి ఈ ఫౌండేషన్ నుంచి కుట్టు మిషన్ ట్రైనింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్స్ ఉచితంగా నేర్పించబడుతుందని, ఇప్పటికే ఈ ఫౌండేషన్ తరపున సుమారు 200 మంది మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేయడం జరిగిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మహిళలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని చెప్పారు. నా పేరు మంగ. అభయ ఫౌండేషన్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థలో కూడా మన తెలంగాణ పండుగలు ఏవైతే ఉన్నాయో ఆ పండుగలన్నీ కూడా మన చుట్టుముట్టు 8 మండలాలలో టైలరింగ్ సెంటర్స్ కానీ బ్యూటిషియన్ సెంటర్స్ కానీ ఇలా చాలా వేరే యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. దాంతోపాటు ఈ తెలంగాణ పండుగ సంబరాలను కూడా ఏ కార్యక్రమం ఎప్పుడెప్పుడు జరుగుతుంది అనే విషయాలు కూడా వీళ్ళకు ఆ సిచ్యువేషన్లో ఆ సెంటర్ ఉన్నప్పుడు ఆ పండుగ ఏ పండుగ వచ్చినా దాన్ని సెలబ్రేషన్ చేసుకోవడం అభయ ఫౌండేషన్ యొక్క ప్రత్యేకత. సంక్రాంతి వస్తే సంక్రాంతిని, బతుకమ్మ వస్తే బతుకమ్మ, దసరా వస్తే దసరా, ఏ పండుగ ప్రాముఖ్యతని ఆ పండుగ ప్రాముఖ్యతను తెలియజేయడం జరుగుతుంది. ఇంకా అభయ ఫౌండేషన్ ద్వారా టైలరింగ్, బ్యూటిషియన్, మగ్గం వర్క్, జూట్ బ్యాగ్స్ అండ్ డ్రైవింగ్, మొబైల్ రిపేరింగ్, మోటార్ వైండింగ్ ఇలా ఎన్నో 10th క్లాస్ పాస్ అయ్యి జీవనోపాధి లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్ళకి ఏదో ఒక జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో అభయ ఫౌండేషన్ అన్ని విధాలుగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. తానూరు మండల కేంద్రంలోని వాగ్దేవి విద్యానికేతన్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మను తయారు చేసి ప్రత్యేక పూజలు చేశారు. బతుకమ్మ పాటలపై విద్యార్థినులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణ విద్యార్థులకు బతుకమ్మ పండుగ ప్రత్యేకతను వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు అరవింద్ రెడ్డి, అవినాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాయలసీమలో రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇంటిని ముట్టడించారు విద్యార్థులు. అనంతరం ఎమ్మెల్యేను కలిసి హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. బనగానపల్లె ఎమ్మెల్యే రామిరెడ్డి గారి ఇంటి దగ్గర కూడా రావడం జరిగింది. ఆయన కిందనే మేము ఇంటిమేట్ చేశాం. మరియు రాజధాని అంశం పైన
రాయలసీమ యూనివర్సిటీ నుండి విద్యార్థి యువజన సంఘ నాయకులు అందరూ వచ్చి మేము కలుస్తామన్నా మీరు ఖచ్చితంగా మాకు రెస్పాండ్ అవ్వాలి. ఈ అంశం పైన మీరు మాకు తప్పకుండా న్యాయం చేయాలి, ప్రభుత్వ దృష్టికి మీరు తీసుకుపోవాలని చెప్పి అనగానే ఖచ్చితంగా రండి, నాకు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా నేను దాన్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకొని మీకు కార్యక్రమాన్ని నేను హాజరవుతాను. నా వంతుగా రాయలసీమ వంతుగా మీకు ఇచ్చే హామీ నేను కూడా ఇస్తానని చెప్పి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీముఖేశ్వర మాట్లాడాల్సింది కోరుతున్నాను. కర్నూలు జిల్లా కోడుమూరు శ్మశాన వాటిక వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక వర్గానికి చెందిన వ్యక్తిని ఖననం చేసేందుకు తీసుకొని రాగా మరో వర్గం అడ్డుకుంది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసి పరిస్థితి చక్కదిద్దారు. ఇప్పుడు దానివల్ల ఏం నష్టమేం లేదు. ఏదైనా ఉంటే సార్ వెరిఫై చేసి మీకు న్యాయం చేస్తాడు. చెప్పేదేనమ్మా, ఇప్పుడు సార్ మీద కూడా వేసినారు, ఇప్పుడు పీకేసినారనే ఉద్దేశంతో మీ వాళ్ళ మీద కూడా వేసినారు. మీరు ఏదైనా ఉంటే ఆ రికార్డ్స్ వెరిఫై చేసి మీకు ఇంకో వేరే చోట ఇవ్వడమో లేకుంటే తీసేయడం వల్ల వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందో చూపించినారు. దానికి చెప్పేదేనా నువ్వు ఇప్పుడు మీరంతా ఒకటే కులానికి సంబంధించిన వాళ్ళు ఇడే పూర్చుకుంటామని వచ్చినారు. వాళ్ళు మీకేం జరగకుండా వాళ్ళు కాదమ్మా, చెప్పేది ఎవరు తప్పుకోండి అంత లేదు ఈ కాలంలో. అర్థమైందా? చెప్పేదేనమ్మా, ఎఫ్ఐఆర్ కడతాము. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతక్పల్లి గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి బతుకమ్మను పూజించడం జరిగింది. బతుకమ్మల చుట్టూ విద్యార్థినిలు మరియు ఉపాధ్యాయులు అందరూ ఆటపాటలతో కోలాటం మరియు బొడ్డెమ్మ లాంటి కార్యక్రమాలు నిర్వహించి చివరగా బతుకమ్మను గంగలో వదిలేయడం జరిగింది. అందరూ ఆనంద ఉత్సాహాలతో ఈ బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు బాలాజీ, ఉపాధ్యాయులు బృందం పాల్గొన్నారు. పాపన్నపేట మండల కేంద్రమైన శ్రీ విద్యా ప్రైమరీ స్కూల్లో బతుకమ్మ సంబరాలు సందర్భంగా విద్యార్థులకు చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పడం కూడా ముఖ్యమని శ్రీ విద్యా పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ గుప్తా అన్నారు. చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి పాఠశాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడంతో వాతావరణం అంతా పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి ఏడాది ప్రతి పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ సంబరాలు జరుపుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు చిన్నారులు కలిసి బతుకమ్మ ఆడడంతో అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ నిట్టలక్ష అప్ప, ఉపాధ్యాయులు వసుంధర, ఇందిర, సునీత, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల సమావేశం సందర్భంగా కార్యకర్తల సమావేశానికి కార్యక్రమానికి గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డీకే అరుణ, ఎమ్మెల్సీ రామచంద్రరావు మరియు జిల్లా అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. డీకే అరుణ మాట్లాడుతూ మున్సిపాలిటీలు కొత్తగా అయ్యాయి, అవి ఇంతవరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఈ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని, మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకుంటుందని అన్నారు. మున్సిపాలిటీకి వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానిదే అని ప్రజలకు తెలియజెప్పాలని, త్వరలో పాదయాత్రను కొనసాగిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. దాంట్లో అన్ని మున్సిపాలిటీ నాయకులు మున్సిపాలిటీ కూడా కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రతి మున్సిపాలిటీ కూడా గెలుచుకునేటువంటి దిశగా కార్యకర్తలకు స్ఫూర్తినిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని విషయంలో వారందరికీ కూడా సూచనలు సలహాలతో సమావేశాన్ని రామచంద్రరావు గారు, రవీంద్రనాథ్ రెడ్డి గారు, కట్టా సుధాకర్ గారు, ఇంటి గారు అందరి సమక్షంలో వారందరికీ కూడా వాళ్ళ సూచనలు మేము కొన్ని సూచనలు వారికి ఇవ్వడం జరిగింది. ప్రతి మున్సిపాలిటీ కూడా ప్రభుత్వ సిబ్బంది మీద, ఉపాధ్యాయుల మీద వారికి ఉన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారు వెల్లడించడం జరిగింది. అవమానపరిచినటువంటి ఒక భాషతో, కుక్కలతో, నక్కలతో పోల్చి, తోకలతో పోల్చి ప్రభుత్వ టీచర్లని, ఉపాధ్యాయులని, సిబ్బందిని, ఉద్యోగస్తులని అవమానపరిచినటువంటి ఒక సందర్భాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తాము. ఈరోజు రాష్ట్రంలో టీఆర్సీలు లేక ప్రభుత్వ ఉద్యోగస్తులు అయ్యాని ఇవ్వక అబద్ధాలతో ఈరోజు ప్రభుత్వం తన ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఇస్తామని చెప్తానని ఇవ్వండి. మరి ఈ సందర్భంగా టీచర్ల ఒక ఏదైతే నియామకంలో కానివ్వండి, ఉద్యోగాలు భర్తీ చేయడంలో కానివ్వండి, 1,35,000 ఉద్యోగాలని చెప్తే మీరు 1,17,000 ఇచ్చేసామని చెప్తా ఉన్నారు. ఎక్కడ ఉన్నాయి ఆ 1,17,000 ఉద్యోగాలని చెప్పేసి దానిపైన శ్వేతపత్రం మీరు విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తే ఈ విషయాన్ని మీరు కౌన్సిల్లో కూడా అడగడం జరిగింది. ముతోల్ గ్రామ పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులను ఓర్వలేకనే సర్పంచ్లపై ఆరోపణలు చేస్తున్నారని స్థానికులు అన్నారు. మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో మాజీ వైస్ ఎంపీపీ ఏజాజుద్దీన్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నూరు మహమ్మద్ కు యువకులు వినతి పత్రం సైతం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని వివిధ వార్డుల్లో సర్పంచ్ అనతి కాలంలోనే చేసిన అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే స్థానికంగా అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. చెక్ పవర్ లేని సమయంలో సహితం గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ग्राम पंचायत को कलर करा खुद के पैसा से, पैसा नहीं मिलते हो, खुद के पैसा से कलर करा. బోర్ నీళ్ళు కానీ ఇక్కడ స్కూల్లో మైనార్టీస్ దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి లాట్రిన్ బాత్రూమ్ లేడీస్ ఖరాబ్ అయితే కూడా ఇప్పటికీ ఆయన సొంత పైసలు పెట్టుకొని మొన్న సొంత పైసలు పెట్టి ఓర్చుకోలేక కొందరు వ్యక్తులు ఒక 4 కలిసి ఇచ్చినంత మాత్రాన వాళ్ళపై చర్యలు కంపల్సరీ తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ రోజు ఏ సర్పంచ్ ఏంది కూడా అభివృద్ధి చేసి చూపిస్తున్నాడు. 20 నిమిషాలు వస్తా. పాత పట్ల స్టేట్ బ్యాంక్ లోపల
कहाँ है अब? सरपंच के ऊपर झूठा इल्जाम लगाकर मुदौल के डेवलपमेंट को रुकाने की कोशिश करने वालों के लिए मेरा चैलेंज देने के लिए प्रेस मीट बहैसियत साबिका मंडल पर प्रेसिडेंट वाइस प्रेसिडेंट की हैसियत से और आज प्रेस मीट में मुदौल के तकरीबन जिम्मेदारान बगैर कौम के सभी लोग मिलजुल कर इस प्रेस मीट में तशरीफ़ फरमाए। मैं सबसे पहले इनका शुक्रिया अदा करता हूँ। आज मुदौल ग्राम पंचायत में सरपंच इलेक्शन होकर तकरीबन 9 महीने का अरसा बीत चुका, लेकिन सरपंच जीतने के बाद 6 महीने तक तो किसी किस्म సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వనరానికి అంత్యక్రియలు నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర మిల్లు వద్ద విద్యుత్ షాక్ తో ప్రమాదవశాత్తు మృతి చెందిన వనరానికి హమాలీ సంఘం ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. గత 3 సంవత్సరాల క్రితం ఇదే మిల్లులో కరెంటు షాక్ తో మృతి చెందిన వనరానికి సైతం ఇలాగే అంత్యక్రియలు నిర్వహించామని హమాలీ సంఘం నాయకులు తెలిపారు. మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానాబాద్ సంఘంలో 3 సంఘాలుగా విభజించబడ్డాయి. దీనిలో మన వీరేశం సావుకారని అతని మిల్లు ద్వారానే మాకు పని కల్పించడం జరిగింది. గత 3 సంవత్సరాల నర కింద కూడా ఇట్లాంటిగానే ఈ వనరము ఏదైతే కరెంట్ షాట్తో చనిపోయిందో దానికోసం మానవులైన మనము వాటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము అందరం కలిసికట్టుగా ఆ యొక్క వనరాన్ని ఒక మనిషిలాగానే ప్రతి విషయంలో ఏది కానీ తేడా లేకుండా మేము మానవ దృక్పథంతో మా ఆనందంతో ఇలా మనిషికే కాదు జంతువులను కూడా ప్రేమించబడాలి అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈరోజు కూడా మన ఉదయం టైంలో 8 గంటలకు ఈ విధంగానే చెట్టు నుండి ఆ కరెంట్ షాట్ గురై ఈరోజు ఏదైతే కోతి చనిపోయినదో దాన్ని కూడా ఆ రోజు చేసినట్టుగానే ఈరోజు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు అడవులు మానవులు కొట్టి ఆ జంతువులను కొట్టడం వల్ల ఆ జంతువులు ఊర్ల మీద వాడడం, సిటీల మీద వాడడం, వాటికి ఉన్నటువంటి ప్రేమ. ఒక కోతి చనిపోతే 100 కోతులు మేము వాటి ఇడిపించడానికే 1 గంట టైం పట్టింది. అయినా కానీ ఓపికతో సహనంతో ఆ కోతులను తరిమి కొట్టి ఒక చనిపోయిన ఏదైతే ఉన్నదో కోతిని దాన్ని తీసుకొచ్చి ఈ సమయం వరకు కూడా మేము ఇలాగ మనిషి ఎలాగో బాధతో అనుభవించుకుంటా ఏడ్చుకుంటా బాధపడకుండా వచ్చి ఎట్లయితే ఖండనం చేస్తారో వాటికి కూడా మేము ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మా ఎన్టీఆర్ హమాలీ సంఘం తరఫున మేము ఒక గుర్తింపు కోసం కాదు, సహజంగా ఇతరులతో ప్రేమ కూడా అదే ప్రతి ఒక్క మానవుడు కూడా ఇలాంటి ప్రేమతో మెలగాలని, జంతువుల పట్ల ఉన్నటువంటి విధేయత మానవులకు కూడా కరువైపోతున్నది. కాబట్టి దయచేసి ఒకరికొకరు ప్రేమించబడాలి. ప్రేమను మనం కొని తెచ్చుకునే కాదు, ఇచ్చుకుంటేనే వచ్చే ప్రేమ. దానికోసం ప్రతి ఒక్కరు సహకరించాలి. ఈరోజు మనం పర్యావరణ శాఖ అంటే ఇప్పుడు చెట్లు నాటించడానికి విషయం ఏంటంటే ఈ కాలుష్యానికి కారణం ఈ చెట్లు లేకనే జంతువులు మన ఊర్ల మీద పడటం జరుగుతుంది.
వాటి ఆహారం మనం ఖరాబ్ చేస్తున్నాం కాబట్టి, అడవిని ఖరాబ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మన ఇండ్ల వాడి మన చేనులను ఖరాబ్ చేసి మనకు మనశ్శాంతి లేకుండా జరుగుతుంది. గత కాలంలో ఇట్లా ఉండునా లేకపోను, ఎక్కడి భయంతో అవి బాగా మంచిగా ఉండేటి, వాటికి ఆహారం మంచిగా దొరికేది. ఈరోజు మనుషులలో మనమే సరైన సమాధానం లేక, అవగాహన లేక ఒకరికొకరు దిండించడం, ద్వేషించడం జరుగుతుంది. కానీ జంతువుల విషయంలో అట్లా కాదు, ప్రతి దాంట్లో కూడా ప్రేమ ఉన్నది. అది ఈరోజు మనం గుర్తింపదగ్గ రోజు అని. ప్రతి మనిషి జీవితంలో పర్యాటక సందర్శన ఒక భాగం కావాలని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ ప్రతిరోజు టెన్షన్తో కూడిన ఒత్తిడిని పర్యాటక సందర్శనతో రిలాక్స్ అయి తిరిగి ఉత్తేజం పొందవచ్చని, ప్రతి మనిషి జీవితంలో టూరిజం సందర్శన ఒక భాగం కావాలన్నారు. పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తే భవిష్యత్తులో ఏ రకంగానైనా మనిషి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఉపయోగపడుతుందన్నారు. పేద ప్రజలు తమ స్థాయికి తగ్గట్టు సమీపంలో పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తే ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం, ఒత్తిడి తగ్గించుకోవచ్చని అన్నారు. పర్యాటక రంగానికి ప్రతి ఒక్కరూ సహకరించి అభివృద్ధి పరిస్తే ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయన్నారు. పర్యాటక ప్రదేశాలను సందర్శించడం వల్ల విద్యతో పాటు విజ్ఞానం, వినోదం పెంపొందుతుందని అన్నారు. ప్రభుత్వం పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రకృతికి హానికరం లేకుండా ప్రకృతికి తోడుగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థులు. రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్. వనపర్తి జిల్లా బీజేపీ పార్లమెంటు నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికల సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ రామచందర్ రావు, డీకే అరుణ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వనరానికి అంత్యక్రియలు. మూగజీవాలపై అభిమానాన్ని చాటుకున్న హమాలీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.